హ్యాపీ భోగి. మా బజార్లో అయితే భోగి ఫెస్టివల్ అయితే స్టార్ట్ చేసేసాం. నేను మా అమ్మ అయితే భోగి ఫెస్టివల్ సాంగ్ అయితే డాన్స్ వేస్తున్నాం అన్నమాట. భోగి మంటలు అయితే పెట్టేసామన్నమాట. మా బజార్లో అయితే ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది. సంక్రాంతి అంటేనే రైతు పండుగ. రైతు అంటే ఆవులు, బర్రెలు, కోళ్ళు, మేకలు అన్నీ ఉండాలి కదా. మాదైపోయింది, ఇంకా మా చిట్టి తల్లి రంగంలోకి దిగింది. చూడండి మీరే, మా చిట్టి తల్లికి భోగి పళ్ళు కూడా పోసామన్నమాట. మీరే చూడండి ఎంత ఆనందంగా ఉందో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక రాథోడ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. సో మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో గైస్, ఫెస్టివల్ మ్యాటర్కి వస్తే మేమైతే భోగి మంటలు అయితే స్టార్ట్ చేసామన్నమాట. మా బజార్లో అయితే మీరు స్టార్ట్ చేసారా? స్టార్ట్ చేస్తే కామెంట్ చేయండి. సో నేనైతే భోగి మంటల గురించి ఒక 5 విషయాలు అయితే నేను తెలుసుకొని మీకు చెప్దామని అనుకుంటున్నాను అనమాట. సో 5 విషయాలు ఏంటో ఒకసారి వినేయండి. సో గైస్, పాయింట్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో పాయింట్ 1, పెద్ద పండుగగా జరుపుకునే 3 రోజులు సంక్రాంతి పండుగలో మొదటి రోజున మనం భోగి పండుగగా జరుపుకుంటాము. అది అందరికీ తెలిసిందే. సో దక్షిణయానంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్దిగా దూరం అవుతూ దక్షిణ ఆర్ధగోళంలో భూమికి దూరం అవ్వడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. పాయింట్ 1. సో పాయింట్ 2 ఏంటంటే, ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం బగబగ మండే చలి మంటలు వేసుకునేవారన్నమాట. ఉత్తరాయణంలో ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం, ఈ చలిని తట్టుకునేందుకు బగబగ మండే మంటలు, దక్షిణయానంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అంటారని మనం అందరికీ తెలిసిందే అనమాట. పాయింట్. సో పాయింట్ 3 ఏంటంటే, భోగ్ అనే సంస్కృతి పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం అన్నమాట. సో పాయింట్ 4 ఏంటంటే, సాధారణంగా అందరూ చెప్పేది ఇది చలికాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని. కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. సో పాయింట్ 5 ఏంటంటే, నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులని కాదు, మనలోని పనికిరాని అలవాట్లు, చెడు లక్షణాలు వాటినమాట. సో అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యాలను విజయాన్ని వర్తిస్తాయి, అంతే కదా. సో ఇవన్నమాట నేను తెలుసుకున్నవి. సో నేను తెలుసుకున్నవి మీకు చెప్దామని నేను చెప్పానమాట. ఇందులో ఏమన్నా తప్పులుంటే క్షమించండి. సో గైస్, ఇంకా మేమైతే పండగ అయితే చాలా అంటే చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ అయితే మేమైతే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నామన్నమాట. భోగి ఫెస్టివల్ అయితే ఇంకా మా చిట్టి తల్లి చూశారుగా, న్యూ ఇయర్ రోజు కూడా అంతే చేసింది. ఇక్కడ భోగి ముగ్గు కూడా అంతే చేస్తుంది అనమాట. దాని మీద వచ్చి ఎగరడము, అదే అనుకుంటే ఇంకా మా ఆరుగాడు కూడా తయారయ్యాడు. ఇద్దరు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఎగురుతున్నారు అనమాట మేము వేసిన డిజైన్ మీద. సో సర్లే, ఇంకా పండగ రోజు ఏమనకూడదని చెప్పి మేము ఎంజాయ్ చేయండి అని చెప్పి వదిలేసాము. సో మనకి అసలు సంక్రాంతి అంటేనే రైతు పండగ అబ్బా. సో కోళ్ళు, మేకలు, ఆవులు, బర్రెలు ఇవి లేకపోతే ఎలా, మీరే చెప్పండి. సో దానికోసం అని చెప్పి మేము డైలీ పొద్దున్నే ఇప్పుడు చూపించిందే చేస్తామన్నమాట. డైలీ వాళ్ళకి మేత వేయడం కానీ, ఇలా నీళ్లు తాపించడం కానీ, కడగడం, వాళ్ళకి వాష్ చేయడం కానీ, స్నానం చేపించడం కానీ, ఇలా డైలీ మా డాడీ ఇలా చేస్తూ ఉంటారనమాట. సో దానికోసం పైగా పండగ రోజు బాగుంటుందని చెప్పి నేనైతే వీడియో తీసి మీకైతే చూపిస్తున్నాను అనమాట. సో ఏంటంటే, మేమైతే చాలా అంటే చాలా బాగా మేము చేసుకున్న దాంట్లోనే సంతోషంగా పండగ అనేది జరుపుకుంటాం అనమాట. సో ఇది మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి గాయస్.
ఇంకా నేను 5 పాయింట్స్ చెప్పాను కదా, అవి కంపల్సరీగా నేను ఒకప్పటి కాలంలో ఉండే వాళ్ళ దగ్గర నేను ఆ పాయింట్స్ అనేది నేను వాళ్ళ దగ్గర నుంచి నేను విని సంపాదించి మీకైతే పండగ రోజు అయితే నేనైతే చెప్తున్నాను అనమాట. మీరైతే తప్పుగా అయితే అస్సలు అనుకోవద్దు. నాకు తెలిసింది నేను తెలుసుకున్నదైతే మీకు చెప్తున్నాను. సో వినండి, అంతేగాని నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు ఫ్రెండ్స్ ప్లీజ్. సో మా డాడీ అయితే ఎద్దులకైతే గోరెంటాకు పెట్టాల్సింది, కానీ అది దొరకలేదని కోంత అయితే సరిపెట్టుకుంటున్నాం అనమాట. వాళ్ళకైతే చక్కగా బొట్టు అనేది పెడుతున్నారు. చాలా అంటే చాలా బాగుంటాయి అసలు. వాటి కళ్ళు అయితే సూపర్గా ఉంటుంది, ఎద్దు కళ్ళు అయితే చాలా బాగుంటుంది. సో మా చిట్టి భోగి పళ్ళు అయితే పోస్తున్నారనమాట. సో అసలు ఏమేం పోస్తారంటే మామూలుగా ఫ్లవర్స్, ఇంకా కాయిన్స్, రేగిపళ్ళు, ఇంకా సంథింగ్ ఇంకా ఏదో వేస్తారు. వాళ్ళకి సంతోషంగా ఉండండి అని చెప్పి దీవిస్తారనమాట పెద్దోళ్ళందరూ. సో చూడండి, చిన్నపిల్లలు అయితే అక్కడ రేగిపళ్ళు కానీ కాయిన్స్ కానీ చిన్నపిల్లలు తీసుకుంటున్నారనమాట. అలా తీసుకోవాలి. చిన్నపిల్లలు మాకు దొరకక మేము ఎన్నో తిప్పలు పడితే కానీ చిన్నపిల్లలందరినీ తీసుకొచ్చి ఒక చోటించి మేము ఇలా చేసామన్నమాట. సో చూడండి, మా చిట్టి తల్లి అయితే ఇంకో వాళ్ళ ఫ్రెండ్తో అయితే ఎలా చేస్తుందంటే, మా వదినోళ్ళ అన్నోళ్ళ కూతురు అనమాట. తనతో అయితే ఎంజాయ్ చేస్తుంది. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటున్నారనమాట ఫ్లవర్స్ అయితే. గైస్, మరిన్ని వీడియోస్తో మీ ముందుగా అయితే వస్తాను. వీడియో అయితే క్లోజ్ చేస్తున్నా. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.